బయట గడ్డి మొక్క పెరిగినంత తొందరగా పవిత్రమైన తులసి మొక్క పెరగలేదు. అలాగే మోసం చేసే వాళ్ళు ఎదిగినంత తొందరగా నిజాయితీ ఉన్న వాళ్ళు ఎదగలేరు. కానీ పవిత్రమైన తులసి విలువ తగ్గదు, నిజాయితీకి ఉన్న విలువ తరిగిపోదు. కష్టమొస్తే కన్నీళ్ళు కాదు రావాల్సింది, ఆలోచన రావాలి. ఆ కష్టాన్ని అధిగమించే మనోధైర్యం కావాలి. ముఖంపై చేదుగా మాట్లాడేవారు ఎప్పుడు మోసం చెయ్యరు. భయపడవలసింది తీయగా మాట్లాడేవారితోనే. మనసులో అసూయ పెంచుకుంటారు, సమయం వచ్చినప్పుడు మారిపోతారు. అద్దం బలహీనమైనదే, కానీ నిజాన్ని చూపించడంలో ఎప్పుడూ భయపడదు. ఓర్పు, ఓపికను ఊహించి చూడు. జీవితం చాలా నేర్పుతుంది. ఓపికతో ఉండేవారు ఎప్పటికీ ఓడిపోరు. ఆయుధం లేకుండా చంపేది నాలుక, బ్రతికి ఉన్న శిలను చేసేది మోసం, తెలివైన వాడిని పిచ్చివాడిగా చేసేది ద్రోహం. వీటితో జాగ్రత్త సుమా. నీ ఆనందాన్ని పంచుకునే వారికంటే నీ బాధను పంచుకునే వారికి ఎక్కువ విలువ ఇవ్వు. రూపాయల కన్నా రూపం గొప్పది, వేల కన్నా వినయం గొప్పది, లక్షల కన్నా లక్షణం గొప్పది, కోట్ల కన్నా కొనలేని స్నేహం గొప్పది. మన జీవితంలో జరిగే కొన్ని సంఘటనలు మనల్ని చాలా చాలా మారుస్తాయి. కొందరిని మౌనంగాను, మరికొందరిని కఠినంగాను. నీ మేలు కోరేవారు ఎప్పుడు నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటారు. నీ కీడు కోరుకునేవారు ఎప్పుడు నిన్ను పొగుడుతూ నీ భజన చేస్తూ ఉంటారు. భజన చేసేవారు కాదు, ప్రశ్నించేవారే నిజమైన స్నేహితులు. గతం ఓ వేస్ట్ పేపర్, ప్రస్తుతం ఓ న్యూస్ పేపర్. భవిష్యత్ అనేది ఒక క్వశ్చన్ పేపర్ లాంటిది. కాబట్టి దాన్ని జాగ్రత్తగా చదివి రాయాలి. లేదంటే ఈ బ్రతుకు టిష్యూ పేపర్ అయిపోతుంది. ప్రతి ఒక్కరి జీవితంలో తట్టుకోలేనంత బాధ ఖచ్చితంగా ఉంటుంది. అయినా బ్రతుకుతారు. ఎందుకో తెలుసా? రేపటి రోజు సంతోషాన్ని తెచ్చుకోవచ్చునేమో అనే చిన్న ఆశ. ఇదే జీవితం. డబ్బే ముఖ్యమనుకునే వానికి మంచితనం తక్కువ, మంచితనమే ముఖ్యమనుకునే వానికి డబ్బు తక్కువ. ఎంతమంది హృదయాలను మనం గెలుచుకోవాలి అనే ఆలోచన కంటే ఎవరి హృదయాన్ని గాయపరచకూడదు అని ఆలోచిస్తే చాలు. మనకంటే మంచివారు ఇంకెవరూ ఉండరు. అవసరం లేని వారి గురించి ఆలోచించి ప్రయోజనం లేదు. వాళ్ళు బంధువులైనా స్నేహితులైనా సరే. మన విలువ తెలియని వాళ్ళతో ఏం మాట్లాడినా, వాళ్లకు ఏం చేసినా మన విలువ తెలియదు. మనిషి గొప్పతనం మాట ఇవ్వడంలో కన్నా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో ఉంటుంది. కంటితో చూడకుండానే, చెవులతో వినకుండానే ఎప్పుడు ఏది నమ్మద్దు, ఇతరులకు చెప్పద్దు. ఎందుకంటే కొంతమంది చెప్పే మాట వల్ల కొన్ని స్నేహాలు చెడిపోతాయి, కుటుంబ బంధాలు తెగిపోతాయి. చుట్టం అని చెప్పుకోవడానికి రక్త సంబంధమే ఉండనక్కర్లేదు. సంతోషాన్ని రెట్టింపు చేయడానికి, బాధను తగ్గించడానికి, కష్టంలో తోడుగా నిలబడడానికి నేనున్నాను అనే భరోసా ఇచ్చే ప్రతి ఒక్కరూ మన చుట్టమే. ఒకరి జీవితంలో మనం ఎంత ముఖ్యమనేది వాళ్ళు మనకిచ్చే సమయాన్ని బట్టి తెలుస్తుంది. నీ జీవితంలో నిన్ను నమ్మిన వాళ్ళని ఎప్పుడు మోసం చేయాలని చూడకు. ఎందుకంటే నమ్మకం ప్రాణం లాంటిది. ఒకసారి పోతే మళ్ళీ మళ్ళీ రాదు. కష్టం వస్తే కన్నీళ్ళు కాదు రావాల్సింది, ఆలోచన రావాలి. కష్టాన్ని అధిగమించే మనోధైర్యం కావాలి. గడిచిన కాలం బాగుంటుంది, ఎందుకంటే మళ్ళీ తిరిగి రాదు కాబట్టి. రాబోయే కాలం అందంగా ఉంటుంది, మనకు నచ్చినట్లు ఊహించుకుంటాం కాబట్టి. ప్రస్తుత కాలం కష్టంగా ఉంటుంది, ఎందుకంటే అనుభవిస్తున్నాం కాబట్టి. సమస్య నీదైనప్పుడు పరిష్కారం కూడా నీ దగ్గరే ఉంటుంది. ఎదుటివారి దగ్గర కేవలం సలహాలు మాత్రమే ఉంటాయి. మన ప్రాణమే ఏదో ఒక రోజు మమ్మల్ని వదిలేస్తుంది. మనుషులు వదిలేయడంలో వింతేముంది? పరాయి వాళ్ళకిచ్చే టైం, ప్రిఫరెన్స్, ఇంపార్టెన్స్ సొంత బంధానికిస్తే జీవితాలు బాగుపడతాయి. విడదీసిన విడిపోని బంధం అవుతుంది. సంస్కారం ఉన్నవాడు ఇతరులను ఎప్పుడూ అగౌరవపరిచేలా వ్యవహరించడు. మనం గొప్పవాళ్ళం అయిన తర్వాత చప్పట్లు కొట్టేవారి కంటే మన దగ్గర ఏమీ లేనప్పుడు వెన్ను తట్టే వాళ్ళే
నిజమైన స్నేహితులు. అహంకారం, గర్వం, పొగరు నా దృష్టిలో చాలా ఖరీదైనవి. నాకు వాటిని కొనుక్కునే స్తోమత లేదు. అందుకే చవకగా దొరికే సంతోషం, ప్రేమ, చిరునవ్వు, ఆప్యాయత సర్దుకుపోవడం లాంటి వాటితోనే సరిపెట్టుకుంటూ ఉంటాను. మన సహాయం ఎప్పుడూ ఒకరి కడుపు నింపేలా ఉండాలి, కానీ మన అవసరం కోసం ఇంకొకరి కడుపు కొట్టేలా కాదు. నీ మనసుకు నచ్చిన నిర్ణయం తీసుకో, కానీ నీ నిర్ణయానికి భవిష్యత్తులో ఇంకెప్పుడు బాధపడకుండా ఉండేలా చూసుకో. డబ్బులు లేక చదువు మధ్యలో ఆపేసిన వాళ్ళు ఉన్నారు, కానీ డబ్బులు లేక మందు సిగరెట్ మానేసిన వాళ్ళు లేరు. మనమంటే ఇష్టం ఉన్నవారు మన మాటల వెనుక బాధను అర్థం చేసుకుంటారు. మనమంటే ఇష్టం లేనివారు ప్రతి మాటలోనూ తప్పుల్ని వెతుకుతారు. ప్రతి ఒక్కరి జీవితంలో తట్టుకోలేనంత బాధ ఖచ్చితంగా ఉంటుంది, అయినా బ్రతుకుతారు. ఎందుకో తెలుసా? రేపటి రోజు సంతోషాన్ని తెచ్చుకోవచ్చేమో అనే చిన్న ఆశ. ఇదే జీవితం. ఎక్కువ ఎవరిని నమ్మకు, మోసపోతావు. ఎవరి కోసం ఆలోచించకు, వాళ్ళకే అలుసైపోతావు. ఎక్కువ విలువ ఇవ్వకు, గౌరవాన్ని కోల్పోతావు. ఎవరిని ప్రశ్నించకు, శత్రువు అవుతావు. ముందుగా నా వాళ్ళు అని ఆలోచించడం తగ్గించు. ఎవరి నుంచి ఏం ఆశించకు, జీవితం బాగుంటుంది. స్నేహం అంటే అవకాశాల కోసం వేచి చూసేది కాదు. అవసరం తీరాక వదిలేసి వెళ్ళేది కాదు. ఊపిరి ఉన్నంతకాలం ప్రాణానికి ప్రాణంగా నిలిచేదే నిజమైన స్నేహం. మారరు అని తెలిసాక, మార్చలేమని అర్థమయ్యాక ఇంకా మార్చాలని ప్రయత్నించడం మూర్ఖత్వం. ఎవడు ఎదుటివాడి నాశనాన్ని కోరుకుంటాడో వాడికి కూడా అటువంటి నాశనమే జరుగుతుంది. అందుకే ఒకరి మంచి చేయాలని ఆలోచన కలిగి ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.